వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. గంగా నది అంటే కేవలం పవిత్రమైన పేరు కాదు, అది ఒక అద్భుతమైన జీవన వైవిధ్య కేంద్రం కూడా. ఈ నదిలో నివసించే గంగా రివర్ డాల్ఫిన్స్ ఎంతో ఫేమస్. అయితే వీటికి ఓ కష్టం వచ్చి పడింది. ఆ ప్రమాదం ఏంటి? భారత్లో ఎక్కడెక్కడ రివర్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి? వీటి ప్రత్యేకత ఏంటి? తెలుసుకోవాలంటే ఈ బర్నింగ్ టాపిక్ చూడాల్సిందే. చాలా మందికి డాల్ఫిన్లు అంటే సముద్రంలోనే ఉంటాయని అనుకుంటారు, కానీ నదుల్లో కూడా డాల్ఫిన్లు జీవిస్తాయి. వీటినే రివర్ డాల్ఫిన్స్ అంటారు. భారతదేశంలో ప్రముఖంగా గంగా రివర్ డాల్ఫిన్లు ఎంతో ఫేమస్. అయితే వీటి మనుగడకు ఇప్పుడు ముప్పు ఎదురైంది. డ్యాంలు, బ్యారేజ్ల నిర్మాణం వల్ల నదీ ప్రవాహం తగ్గి డాల్ఫిన్ల నివాస ప్రాంతాలు విడిపోతున్నాయి. నీటి కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగుమంతులు, మురుగునీరు వీటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. చేపల వేట కోసం వేసే వలలో చిక్కుకొని చనిపోవడం, డాల్ఫిన్ ఆయిల్ కోసం వేటాడడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ కారణాల వల్ల గంగా నదిలో వీటి సంఖ్య 100 ఏళ్లలో 50 నుంచి 65% తగ్గింది. 2024 అక్టోబర్లో జరిగిన సర్వే ప్రకారం గంగా నది బేసిస్లో సుమారు 2644 డాల్ఫిన్లు ఉన్నాయని తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదిలో 987 ఉన్నాయి. మొత్తంగా భారత్లో గంగా రివర్ డాల్ఫిన్లు 3500 నుంచి 4000 మధ్య ఉండవచ్చు. గతంలో ఈ సంఖ్య 4000 నుంచి 5000 మధ్య ఉండేది, కానీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారత్లో రివర్ డాల్ఫిన్లు గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదిలో కనిపిస్తాయి. గంగా నదితో పాటు దాని ఉపనదులైన యమున, గగ్గర్, గండక్, కోసి, చంబల్, సోన్లలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనది కున్సీలో కూడా కనిపిస్తాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఈ డాల్ఫిన్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఇండస్ రివర్ డాల్ఫిన్ జాతి పంజాబ్లోని బియాస్ నదిలో కొద్దిగా కనిపిస్తుంది. గంగా రివర్ డాల్ఫిన్ ఒక ఫ్రెష్ వాటర్ జాతికి చెందినవి. ఇవి పూర్తిగా గుడ్డివి. ఎకో లొకేషన్ ద్వారా చేపలను వేటాడుతాయి. అంటే శబ్ద తరంగాలను పంపి వాటి ప్రతిధ్వనిని ఆధారంగా చేసుకొని ఆహారం కనుక్కుంటాయి. ఇవి సుసు అనే శబ్దం చేస్తూ ఊపిరి తీసుకుంటాయి. ఇవి 2009 నది ఆరోగ్యానికి సూచికతో భారత జాతీయ జల జంతువుగా గుర్తింపబడ్డాయి. గంగా నదిలో టూరిజం పెరగడం, ముఖ్యంగా డాల్ఫిన్ సఫారీలు, బోట్ టూర్స్ డాల్ఫిన్లకు కొత్త ముప్పుగా మారింది. బోట్ల శబ్దం వీటి ఎక్కువ లొకేషన్ను అడ్డుకుంటుంది. దీనివల్ల ఆహారం కనుక్కోవడం కష్టమవుతుంది. బోట్లు ఢీకొనడం వల్ల గాయాలు, మరణాలు సంభవిస్తాయి. టూరిస్టులు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిని కలుషితం చేస్తాయి. ఇది డాల్ఫిన్లకు ప్రమాదం. గంగా డాల్ఫిన్ల రక్షణ కోసం భారత్లో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలు, ట్యాగింగ్లతో సంఖ్య లెక్కిస్తోంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్టు డాల్ఫిన్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ఆవాసాలను కాపాడుతోంది. స్థానికులతో కలిసి WWF ఇండియా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రివర్ డాల్ఫిన్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. భారత్, నేపాల్, బంగ్లాదేశ్లో గంగా రివర్ డాల్ఫిన్లు ఉన్నాయి. ఇండస్ రివర్ డాల్ఫిన్ పాకిస్తాన్లోని ఇండస్ నదిలో ఉంది. బ్రెజిల్, పెరు, కొలంబియా, అమెజాన్ రివర్ డాల్ఫిన్ చైనాలో యంగ్జీ రివర్ డాల్ఫిన్, మయన్మార్, థాయిలాండ్లో ఇరావాడి డాల్ఫిన్లు ఉన్నాయి.